రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ 2027లో మహాగోదావరి పుష్కర పనులు, నగర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్ఎంసీ పరిధిలో చేపట్టనున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలోగా ప్రతి శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. రహదారులు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొంటూ 50.6 MLD సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ఇప్పటికే 60% పూర్తయ్యాయని, ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. మరో 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు డిసెంబర్లో పూర్తవుతాయని వెల్లడించారు. అమృత్ 1.0లో 82.16 కోట్ల రూపాయల పనులు చేపట్టి 37 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లు, అమృత్ 1.0లో 82.16 కోట్ల పనులు చేపట్టి 37 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, అమృత్ 2.0లో 290 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నెలాఖరులోపు టెండర్లు పిలిచి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా 456 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్ల పనులు చేపట్టనున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన పనుల సమగ్ర డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులతో సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. 2027 పుష్కరాల దృష్ట్యా క్రౌడ్ మేనేజ్మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2027 మహా పుష్కరాల దృష్ట్యా చేపట్టవలసిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఘాట్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8 ఘాట్ల స్థానంలో 9 ఘాట్ల అభివృద్ధి చేయాలని సూచించారని, కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎంసీ అధికారులు, రుడా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీ కానీ వీటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ వేశారు మంత్రులతో.
దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే మున్సిపాలిటీ కావచ్చు, R&B కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనూ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడానికి ఎంత కావాలని ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది ప్రజల మీద, కానీ 85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. ఆ 85 లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకొక 15 నుంచి 25 లక్షలు ఉంది. గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఆదేశించారు, 365 రోజుల్లో అంటే వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలా, లెగసీని మొత్తం తొలగించాలని. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి 83 లక్షలు తొలగించారు. 83 లక్షలు నిజంగా అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మరొక 2 లక్షలు ఉంది, అది 1 వీక్లో. వర్షాలు రాకుంటే ఎప్పుడు అయిపోయిండేది. వర్షాల వల్ల రోజు 56 లక్షలు చేసేది, వర్షాలు వచ్చిన రోజు 56,000 టన్నులు చేసేది, వర్షాలు వస్తే 30 నుంచి 35,000 టన్నులు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ విధంగా మున్సిపల్ శాఖ లెగసీ మీద ఫోకస్ చేసి అది క్లియర్ చేసింది. ఇక్కడ కూడా ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే ఇక్కడ కూడా చేయాల్సింది ఉంది. ఇంకా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి రావడం, 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పుష్కరాలకి ఏ విధంగా మనం సంసిద్ధం కావాలన్న దాని మీద సమీక్షించడం, అన్ని శాఖల వారిని రివ్యూ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి, శాఖల వారీగా వారి యొక్క అవసరాలు ఏంటి, గతంలో పుష్కరాలు జరిపిన విధానాలు బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద కూడా సమీక్షించడం. మరి శాసనసభ్యులుగా నేను కానీ, రాజానగరం శాసనసభ్యులు కానీ, రుడా చైర్మన్ గారు కానీ మా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పుష్కరాలకి చేయవలసిన కార్యక్రమాలు, రుడా పరంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం. గత 5 సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రిగా వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ మొదలుకొని అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నింటిలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంపదని సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ మేజర్ పంచాయతీస్ నుంచి, కార్పొరేషన్స్ నుంచి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పుష్కరాలకు కూడా గతంలో జరిగిన దాన్ని బట్టి అన్నీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం, ఆయనకున్న అనుభవంతో వాటన్నిటిని కూడా ఏం చేయాలన్నది తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఒక్కటే, పుష్కరాన్ని సమర్థవంతంగా చేయడంతో పాటు నగరంలో మరొక 30-40 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది అవసరం లేని విధంగా, ఎక్కడైనా సరే నాకు రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, ఒక పార్క్ని అభివృద్ధి చేయాలి, ఇలాంటి మాటలు అనేది ఈ యొక్క ప్రాంతంలో వినబడకుండా ఉండే విధంగా పుష్కరాలు చేయాలన్న ఒక ఆలోచనతో, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నిటి మీద కూడా సార్ చర్చించారు. మా తాలూకువి కూడా కొన్ని ఆయనకి తెలియచేయడం జరిగింది.